Hi friends, welcome to Government Jobs Portal. Okay, so మన లాస్ట్ వీడియోలో టైమ్ అండ్ వర్క్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, తప్పకుండా పార్ట్ 1 చూడకపోతే మాత్రం తప్పకుండా టైమ్ అండ్ వర్క్ పార్ట్ 1 చూడండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ తప్పకుండా మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా. ఓకే, సో ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 hours. ఓకే, ఏ ఒక వర్క్ని 4 hours చేస్తాడంట. ఓకే, బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 3 hours. బిసి కలిపితే 3 hours చేస్తున్నారంట. ఓకే, ఏసి కలిపితే 2 hours చేస్తున్నారంట. ఓకే, హౌ లాంగ్ విల్ బి అలోన్ టేక్ టు డూ ఇట్. ఓకే, ఓన్లీ బి ఒకటే అయితే ఎన్ని డేస్లో ఎన్ని హవర్స్లో చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఓకే, ఓన్లీ బి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ మనకి ఏం తెలుసు, ఏ ఒకటైతే 4 hours, బీసీ కలిపితే 3 hours, ఏసీ కలిపితే 2 hours చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూస్తే 4, 3, 2. ఓకే, సేమ్ వర్క్ని ఏ వచ్చేసి 4 hours చేస్తున్నాడు, అదే వర్క్ని బీసీ కలిపి 3 hours చేస్తున్నారు, అదే సేమ్ వర్క్ని ఏసీ కలిపి 2 hours చేస్తున్నారు. సో సేమ్ వర్క్ కాబట్టి 4, 3, 2కి ఏం చేస్తాం మనం? ఎల్సిఎం చేస్తాము. సో 4, 3, 2కి ఎల్సిఎం ఏంటి? 12. ఓకే, సో ఎల్సిఎం ఏమొచ్చింది? 12 వచ్చింది. సో ఎల్సిఎం 12 కాబట్టి ఏ ఎన్ని అవర్స్ చేస్తున్నాడు? ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఎల్సిఎం 12 అంటే కంప్లీట్ వర్క్ని 12 అనుకుంటున్నాను. అంటే 12 యూనిట్స్ వర్క్ చేయాలన్నమాట. ఓకే, మొత్తానికి 12 యూనిట్స్ వర్క్ చేయాలి. సో ఏకి వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 12 యూనిట్స్ వర్క్ చేయడానికి 4 hours పడుతుంది. 4 hours పడుతుందంటే ఏ 1 hourకి ఎంత చేస్తున్నాడు? 3 చేస్తున్నాడు. 1 hourకి 3 చేస్తేనే 4 hoursకి 12 కంప్లీట్ అవుతాయి. ఓకే, బిఎన్సి కలిపితే ఎంత చేస్తున్నారు? 3 hours చేస్తున్నారు. ఓకే, ఏఎన్సి కలిపి 2 hours చేస్తున్నారు. అంటే చూడండి, ఏసీ కలిపి 2 hours 12 యూనిట్స్ చేస్తున్నారు. అంటే 1 hourకి ఏసీ కలిపి 6 చేస్తున్నారు. అంతే కదా, 1 hourకి 6 చేస్తే 2 hoursకి 12 కంప్లీట్ అయిపోతాయి. సో ఏసీ కలిపి 1 hourకి 6 చేస్తాయి. ఓకే, ఏసీ కలిపి 1 hourకి 6 చేస్తే ఏ వచ్చి 3 చేస్తున్నారు. ఇంకా సి ఎంత చేయాలి? సి కూడా 3 చేయాలి. అప్పుడే 1 hourకి ఏసీ కలిపి 6 చేస్తారు. అప్పుడే వాళ్ళిద్దరికి కలిపి 2 hours పడుతుంది. ఎందుకంటే 1 hourకి 6 అయితే 2 hoursకి 12 యూనిట్స్ కంప్లీట్ చేసేస్తారు అనమాట. ఓకే, బీసీ టుగెదర్ కెన్ వర్క్ ఇన్ 3 hours అన్నాడు. సో బీసీ కలిపి 3 hours పడుతుంది. అంటే 1 hourకి ఎంత చేస్తున్నారు వీళ్ళు? 3 hoursకి 12 చేస్తున్నారు, 12 యూనిట్స్. అంటే 1 hourకి 4 చేస్తున్నారు. 1 hourకి 4 చేస్తున్నారు అంటే బీసీ కలిపి 1 hourకి 4 చేస్తున్నారు. అందులో సి ఒక్కడే 3 చేస్తున్నాడు. అంటే ఇంకా మిగిలింది బి ఎంత చేస్తాడు మనకి? బి మిగిలింది 1 చేస్తాడు అనమాట. 1 యూనిట్ వర్క్ చేస్తాడు. సో బి 1 యూనిట్ వర్క్ చేస్తున్నాడు. మొత్తం వర్క్ ఎంత? 12 యూనిట్స్. సో బికి ఎన్ని డేస్ పడుతుంది? రోజుకి ఒక యూనిట్ హవర్కి ఒక యూనిట్ చేస్తున్నాడు కాబట్టి 12 యూనిట్స్ 12 hours చేస్తాడు అనమాట. సో ఆన్సర్ ఏంటి? 12 hours. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అన్నాడు. ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటే బి కంటే ఏ ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాడు. ఓకే, ట్వైస్ 2 times అంటే బి వచ్చేసి 1 hourలో చేస్తాడు అనుకోండి, ఏ వచ్చి ½ an hourలో చేస్తున్నాడు. అంటే హాఫ్ టైంలో చేస్తున్నాడు అనమాట. డబల్ వర్క్ చేస్తున్నాడు. 1 hourలో బి వచ్చేసి 1 యూనిట్ చేస్తే ఏ 2 యూనిట్స్ చేస్తాడు అంతే. సో నెక్స్ట్, ఇఫ్ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ డేస్ ఇండిపెండెంట్లీ. సారీ, ఇక్కడ ఒకటి మిస్ అయింది. ఇదేంటంటే జస్ట్ సెకండ్. ఓకే, 12 days అనమాట. ఓకే, ఇన్ 12 days. సో ఓకే, సో ఇన్ 12 days అయితే ఇఫ్ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 12 days ఇండిపెండెంట్లీ. ఓకే, బి ఒకడైతే 12 daysలో కంప్లీట్ చేస్తాయి. ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ఏ అండ్ బి కెన్ వర్క్ టుగెదర్ అన్నాడు. సో చూడండి, బి వచ్చేసి 12 daysలో కంప్లీట్ చేస్తాయి. బి వచ్చేసి 12 daysలో చేస్తే ఆటోమేటిక్గా ఏ ఏం చేస్తాడు? బి కంటే ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాడు. ఎంత? డబల్ ఫాస్ట్ వర్క్ చేస్తున్నాడు. అంటే ఆటోమేటిక్గా ఏ వచ్చేసి 6 daysలో కంప్లీట్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఏ వచ్చేసి ఆటోమేటిక్గా ఏం చేస్తాడు?
6 డేస్లో కంప్లీట్ చేస్తాడు. బి వచ్చేసి 12 డేస్, ఏ వచ్చేసి 6 డేస్, బి వచ్చేసి 12 డేస్. సో ఆటోమేటిక్గా ఏం తెలుస్తుంది మనకి, 12 డేస్ 6 డేస్ కాబట్టి వర్క్ని ఎంత తీసుకుంటాం మనం, 12కి 6కి ఎల్సిఎం చేస్తాం. 12కి 6కి ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది, 12 వస్తుంది. 12 వస్తుంది కాబట్టి నేను కంప్లీట్ వర్క్ని ఏం తీసుకుంటున్నాను, 12 కింద తీసుకుంటున్నాను అనమాట. సో కంప్లీట్ వర్క్ని 12 తీసుకున్నాను కాబట్టి బి వచ్చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి 12 డేస్ పడుతుంది. బికి 12 డేస్ పడుతుంది అంటే 12 డేస్కి 12 యూనిట్స్ చేస్తాను అంతే. కంప్లీట్ వర్క్ నేను 12 అనుకుంటున్నాను. సో 12 డేస్ పడుతుంది కాబట్టి 1 డేకి ఎంత చేస్తున్నట్టు, 1 యూనిట్ చేస్తున్నట్టు. 1 డేకి 1 యూనిట్ చేస్తున్నట్టు కాబట్టి 12 డేస్కి 12 యూనిట్స్ అయిపోతాయి అనమాట. సో ఏ అయితే 6 డేసే పడుతుంది. 6 డేసే పడుతుంది అంటే రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, ఏ వర్క్ 2 డేస్ కంపల్సరీగా చేస్తాడు అంతే. అందుకే 6 డేస్లోని ఈ 12 యూనిట్స్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏమన్నాడు, ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ఏ అండ్ బి కెన్ టుగెదర్ ఫినిష్ అవర్. ఏబి ఇద్దరు కలిస్తే ఎన్ని డేస్లో చేస్తారు. సో ఏ వచ్చి 2 డేస్, 1 డేకి 2 చేస్తున్నాడు, బి వచ్చి 1 డేకి 1 చేస్తున్నాడు. సో 1 డేకి ఇద్దరు కలిపితే ఎంత చేస్తున్నారు, 2 + 1 3 చేస్తున్నారు. సో 1 డేకి ఇద్దరు కలిపి 3 చేస్తాయి. మొత్తం యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎంత ఉంది, 12 ఉంది. సో రోజుకి 3 చేసుకుంటూ వెళ్తే 4 డేస్లో 12 యూనిట్స్ వర్క్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటి, 4 డేస్. ఓకే, 4 డేస్. సో ఇది కానీ ఏమైనా అర్థం కాకపోతే మాత్రం తప్పకుండా మీరు ముందు వీడియో కంపల్సరీగా చూడండి. ఓకే, ముందు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అన్నమాట. ఓకే, సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దెన్ బి. సో చూడండి, న్యూ మోడల్ వచ్చింది. 30% పర్సెంటేజ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, పర్సెంటేజ్ ఇచ్చాడు అనమాట. ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. హౌ మచ్ టైమ్ విల్ దే వర్క్ టుగెదర్ టేక్ టు కంప్లీట్ ఎ జాబ్ విచ్ ఏ అలోన్ కుడ్ హ్యావ్ డన్ ఇన్ 23 డేస్. ఏ ఒక్కడైతే ఎన్ని డేస్లో చేస్తాడంట, 23 డేస్లో చేస్తాడంట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి అన్నాడు. సో అంటే అప్పుడు ఏమర్థం చేసుకోవాలి, ఒకవేళ బి 100 అనుకోండి, బి 100 అయితే ఏ వచ్చేసి 130 అవుతాడు అనమాట. ఎందుకంటే 30% మోర్ ఎఫిషియెంట్ కాబట్టి. ఓకే, బి వచ్చేసి ఒక రోజుకి 100 వర్క్ చేస్తున్నాడు, 100 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అనుకోండి. ఏ 30% మోర్ ఎఫిషియెంట్ కాబట్టి 130 యూనిట్స్ చేస్తాడు అనమాట. సో అంటే బి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 యూనిట్స్ చేస్తున్నాడు అనుకోండి. ఓకే, రోజు డైలీ వర్క్ చూస్తున్నాను ఇప్పుడు. బి వచ్చేసి డైలీ వర్క్ 10 యూనిట్స్ చేస్తున్నాడు అనుకోండి. ఆటోమేటిక్గా ఏ ఎంత చేస్తాడు, 13 యూనిట్స్ చేస్తాడు అనమాట. ఓకే, సో నేను బి రోజుకి 10 యూనిట్స్ చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఏ వచ్చేసి రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 13 యూనిట్స్ చేస్తాడు. ఏ ఒక్కడికైతే ఎన్ని డేస్ పడుతుంది, 23 డేస్ పడుతుంది. సో రోజుకి 13 చేస్తే 23 డేస్ పడుతుంది. అంటే రోజుకి 13 చేస్తే 23 డేస్ పడుతుంది. అంటే మొత్తం టోటల్ వర్క్ ఎంత అవుతుంది, 13 × 23. ఓకే, ఎందుకు చూడండి, రోజుకి 13 చేస్తున్నాడు, 23 డేస్, 13 అలా ఎన్ని డేస్, 23 డేస్ చేశాడు. సో 23 × 13 కంప్లీట్ వర్క్ ఇప్పుడు ఎంత అవుతుంది, 13 × 23. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, హౌ మచ్ టైమ్ విల్ దే వర్క్ టుగెదర్ టు కంప్లీట్ ద జాబ్. టుగెదర్ అన్నాడు. సో ఇద్దరు కలిస్తే ఎన్ని డేస్లో చేస్తారు అంటున్నాడు. సో టోటల్ వర్క్ ఎంత ఇప్పుడు మనకు వచ్చింది, 13 × 23. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిస్తే 1 డేకి ఎంత చేస్తున్నారు, 10 + 13. 10 + 13 ఎంత, 23. సో రోజుకి 23 యూనిట్స్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు అనమాట. ఓకే, రోజుకి 23 యూనిట్స్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారంటే ఎన్ని డేస్ పడుతుంది, ఆటోమేటిక్గా 23 అలా ఎన్ని డేస్ పడుతుంది, 13 డేస్ పడుతుంది అనమాట. 13 డేస్లో ఏం చేస్తారు, 13 × 23 వర్క్ కంప్లీట్ చేస్తారు. సో ఏంటి ఆన్సర్, 13 డేస్. ఓకే, సో మీరు ఇంకా ఇది మళ్ళీ మల్టిప్లై చేయక్కర్లేదు అనమాట. అది 13 × 23ని మల్టిప్లై చేయకుండానే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఓకే, అంటే రోజుకి 23 చేస్తున్నారు. సో 13 × 23 23 క్యాన్సిల్ అయిపోతే 13 మిగులుతుంది. సో 13 డేస్లో ఆ టోటల్ వర్క్ని వీళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్,
A does half as much work as B. Okay, A does half as much work as B. A B కంటే B కి హాఫ్ వర్క్ చేస్తుందంట ఎప్పుడు ఇన్ 3/4 ఆఫ్ ద టైం. ఓకే, సో B తీసుకున్న టైంలో B కొంత టైం తీసుకుంటుంది కదా, అందులో 3/4 టైంలో B కంటే సగం వర్క్ చేస్తున్నాడు. సో చూడండి, ఇది ఈ క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం బాగా చదివితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇఫ్ టుగెదర్ దే టేక్ 18 days టు కంప్లీట్ ద వర్క్, హౌ మచ్ టైమ్ షల్ బి టేక్ టు డూ ఇట్. ఓకే, సో ఇద్దరు కలిసి 18 daysలో చేస్తాయి, ఓన్లీ బి ఎన్ని డేస్లో చేస్తాడు అంటున్నారు. బట్ ఇక్కడ మీరు క్లియర్గా ఈ సెంటెన్స్లో ఏం చెప్తున్నాడు, ఏ వచ్చేసి ఏ డస్ హాఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి ఇన్ 3/4 ఆఫ్ ద టైం. సో చూడండి, బి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బి ఫర్ ఎగ్జాంపుల్ 1 డేలోని, ఓకే, 1 డేలో ఎంత చేస్తున్నాడు, 10 యూనిట్స్ చేస్తున్నాడు అని అనుకుందాం. ఓకేనా, బి వచ్చేసి 1 డేలో 10 యూనిట్స్ చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాడు, ఏ వచ్చేసి హాఫ్ వర్క్ చేస్తాడంట. హాఫ్ వర్క్ అంటే ఎంత, హాఫ్ వర్క్ అంటే 5 యూనిట్స్ చేస్తాడు. ఏ వచ్చేసి 5 యూనిట్స్ చేస్తాడు, బట్ 3/4 ఆఫ్ ద టైం అన్నాడు. 3/4 1కి 3/4 ఎంత, 3/4. సో 3/4 టైంలో వచ్చేసి ఏ వచ్చేసి 5 యూనిట్స్ చేస్తున్నాడంట. ఓకే, దీని మీనింగ్ ఇదనమాట. సో ఏంటి, బి వచ్చేసి 1 డేకి 10 యూనిట్స్ అని మనం అనుకుంటే, ఏ వచ్చేసి 3/4 డేకి 5 యూనిట్స్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ మనం ఏం చూడాలి, మీకు కానీ ఇది కన్ఫ్యూజింగ్ అనిపిస్తే మాత్రం బిని ఎక్స్ తీసుకొని ఏ అప్పుడు ఏమవుతుంది, 3/2x అవుతుంది అనమాట. సో అలా సాల్వ్ చేసుకుంటే అలా అది వేరే ప్రొసీజర్ అనమాట, అది ఫ్రాక్షనల్ మెథడ్లోకి వెళ్తాం. బట్ ఫ్రాక్షనల్ మెథడ్ కాకుండా నార్మల్గా సింపుల్గా సాల్వ్ చేయాలంటే మాత్రం ఏం తీసుకోవాలి, మనం బికి ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. ఎందుకంటే బి ఎంత వర్క్ చేస్తున్నాడో మనకు తెలియదు. సో ఎంత వర్క్ చేస్తున్నాడనైనా సరే తీసుకోవచ్చు అనమాట మనం. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ బి ఇక్కడ 10 తీసుకున్నాను కదా, ఇక్కడ 10 తీసుకుంటే ఇక్కడ 5 వస్తుంది. బట్ అప్పుడు ఏమవుతుంది, 3/4 అంటే 3/4 డేకి 5 వర్క్ చేస్తే మనకి కంప్లీట్ 1 డేకి ఎంత వర్క్ చేస్తున్నాడో కావాలి. 1 డేకి ఎంత వర్క్ చేస్తున్నాడో కావాలంటే 3/4 కాస్త ఇటుపక్క వెళ్తే 4/3 అవుతుంది. 4/3 అయినప్పుడు నాకు ఫ్రాక్షన్స్ వస్తున్నాయి. సో అంటే 4/3 అంటే డినామినేటర్లో కింద 3 వస్తుంది, డినామినేటర్లో 3 వస్తుంది కాబట్టి ఇది 5 ఉంది. ఇక్కడ కానీ 3 ఉంటే 3 క్యాన్సిల్ అవుతాయి అనమాట. సో నాకు ఇక్కడ 3 ఉండాలంటే ఇక్కడ ఏం అవ్వాలి, ఇక్కడ 6 ఉండాలి. ఓకే, సో నేను ఏమనుకుంటున్నానంటే బి వచ్చేసి 1 డేకి 6 వర్క్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. బి వచ్చేసి ఎంత చేస్తున్నాడు, 1 డేకి 6 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, బి వచ్చేసి 1 డేకి 6 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. సో అప్పుడు ఏ ఎంత చేస్తాడు, ఏ వచ్చేసి మనకి ఏం తెలుసు, అప్పుడు 6 అయితే 3/4కి ఆటోమేటిక్గా ఏం తెలుసు మనకి, చూద్దాం ఒకసారి. సో చూడండి, ఇప్పుడు బి వచ్చేసి 6 చేసాడు అనుకోండి 1 డేకి, ఆటోమేటిక్గా ఏ వచ్చేసి అందులో హాఫ్ చేస్తున్నాడు అంటే 3 చేస్తున్నాడు. ఎప్పటికి 3/4 టైంలో, అంటే 1కి 3/4 ఇటుపక్క వెళ్తే 4/3 అవుతుంది. 3 క్యాన్సిల్ అయిపోతే 4 అవుతుంది. అంటే 1 డేకి ఏ ఎంత చేస్తున్నాడు, 4 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అనమాట. సో 1 డేలో ఏ 4 యూనిట్స్ చేస్తున్నాడు, బి వచ్చి 6 యూనిట్స్ చేస్తున్నాడు. సో 1 డేకి ఏ వచ్చేసి 4 యూనిట్స్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏం అడిగారు క్వశ్చన్, ఇఫ్ టుగెదర్ టేక్ 18 days, ఇద్దరు కలిస్తే 18 days చేస్తున్నారంట. అంటే అప్పుడు హౌ మచ్ టైం విల్ బి టేక్ టు డూ ఇట్. సో ఇద్దరు కలిసి అంటే రోజుకి ఎంత చేస్తున్నారు, ఇద్దరు కలిసి 6 + 4 10, 6 + 4 10. సో రోజుకి 10 యూనిట్స్ వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుందంట, 18 days పడుతుందంట. అంటే మొత్తం వర్క్ ఎంత అవుతుంది, 10 × 18, 10 × 18 ఎంత, 180. సో టోటల్ వర్క్ మనకి ఎంత వచ్చింది, మనకి 180 వచ్చింది అనమాట. ఓకే, ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమవుతుంది, క్లియర్గా వస్తుంది. సో 180 టోటల్ వర్క్ అయింది. హౌ మచ్ టైమ్ షల్ బి టేక్ టు డూ ఇట్ అన్నాడు. సో బి రోజుకి 6 చేస్తున్నాడు బి. సో అంటే టోటల్ 180 చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, 30 days. సో 180/6 ఎంత, 30. సో ఆన్సర్ ఏంటి, 30 days. సో బి వచ్చేసి 30 daysలో టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. ఓకే, సో ఇది జస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, బట్ మళ్ళీ ఒక్కసారి
ఆ క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఓకే, కొంచెం ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, సో ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 18 days. ఓకే, ఏ వచ్చేసి ఎన్ని డేస్లో చేస్తానంట? 18 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తానంట. అండ్ బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. బి వచ్చేసి ఎన్ని డేస్లో చేస్తాడంట? సేమ్ వర్క్ని 15 daysలో చేస్తున్నాడంట. అలా అయితే బి వర్క్డ్ ఫర్ 10 days అండ్ లెఫ్ట్ ద జాబ్. చూడండి, ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది మళ్ళీ కూడా. ఏంటి? బి వచ్చేసి ఒక 10 days వర్క్ చేసి వెళ్ళిపోయాడంట. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఎలోన్ కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. అలా అయితే ఓకే, బి వచ్చేసి ఒక 10 days వర్క్ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మిగిలిన వర్క్ని ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అని అడుగుతున్నారు. ఓకే, మిగిలిన వర్క్ని ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు చూడండి, మనకి ఏ వచ్చేసి ఒక వర్క్ని 18 days చేస్తున్నాడు. బి వచ్చేసి అదే వర్క్ని 15 days చేస్తున్నాడు. సో ఇప్పుడు 18కి 15కి ఏం చేయాలి? మనం ఎల్సిఎం తీయాలి. సో 3తో 3 కామన్ తీస్తే 5 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. సో 6 × 5 30, 30 × 3 90. సో ఏంటి? ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 90 వచ్చింది. సో అంటే టోటల్ వర్క్ నేను ఇప్పుడు ఎంత అనుకుంటున్నాను? నేను టోటల్ వర్క్ 90 అనుకుంటున్నాను. టోటల్ వర్క్ 90 అనుకుంటే అప్పుడు ఏ వచ్చేసి రోజుకి ఎంత వర్క్ చేస్తాడు? ఆటోమేటిక్గా 18 days పడుతుంది. ఓకే, ఆ 90 units కంప్లీట్ చేయడానికి ఏకి 18 days పడుతుంది. అంటే రోజుకి 5 units చేస్తాడు అనమాట. సో రోజుకి 5 units చేస్తే 18 daysకి 90 units కంప్లీట్ చేస్తాడు. దీన్ని నేను టోటల్ వర్క్ అనుకుంటున్నాను. ఓకే, సో బి వచ్చేసి అప్పుడు ఎన్ని డేస్ పడుతుంది? బికి 15 days పడుతుంది అన్నాడు. ఈ 15 daysలో ఈ 90 units వర్క్ని కంప్లీట్ చేస్తా. రోజుకి ఎంత చేస్తున్నట్టు? 90/15 6. సో రోజుకి 6 units చేస్తే 15 daysకి ఈ 90 unitsని కంప్లీట్ చేస్తాడు. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు చూడండి. బి వర్క్డ్ ఫర్ 10 days. సో 10 days ఓన్లీ బి వర్క్ చేశాడంట. సో బి ఒకటే వర్క్ చేశాడంటే రోజుకి 6 units చేస్తున్నాడు. రోజుకి 6 units చేస్తున్నాడు అంటే బి. సో 10 daysకి ఎంత చేస్తాడు? ఓకే, జస్ట్ సెకండ్. సో 10 daysకి ఎంత చేస్తాడు? బి వచ్చేసి ఆటోమేటిక్గా 60 చేస్తాడు. ఓకే, బి వచ్చేసి ఆటోమేటిక్గా 60 చేస్తాడు. ఓకే, ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో ఇప్పుడు ఏంటి, మనం ఎంత తీసుకున్నాం? టోటల్ వర్క్ వచ్చేసి 90 తీసుకున్నాం మనం. సో టోటల్ వర్క్ 90 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి? ఏ వచ్చేసి మనకి 18 days పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏం తెలుసు? 5 units చేస్తాడు ఏ. సో ఏ వచ్చేసి 5 units చేస్తాడు. అలాగే బి తీసుకుంటే మనం ఓకే, బి తీసుకుంటే ఎన్ని డేస్ చేస్తున్నాడు? 15 days చేస్తున్నాడు. సో రోజుకి 6 units వర్క్ బి చేస్తున్నాడు. సో ఏం చేయడు? బి వర్క్డ్ ఫర్ 10 days అన్నాడు. సో 10 daysకి వర్క్ చేశాడు కాబట్టి బి 10 days వర్క్ చేశాడు కాబట్టి ఏమవుతుంది? రోజుకి 6 units చేస్తున్నాడు. సో 10 daysకి ఎంత వర్క్ చేస్తాడు? మొత్తం 60 units వర్క్ కంప్లీట్ చేసి ఉంటాడు అనమాట. సో టోటల్ 10 daysలో 60 units చేసి ఉంటాడు. సో టోటల్ 60 units చేశాడు కాబట్టి 90 - 60. సో ఇంకా మిగిలిపోయిన వర్క్ ఏంటి? 90. టోటల్ వర్క్ వచ్చేసి 90. బి వచ్చేసి 10 daysలో 60 చేశాడు. సో మిగిలిపోయింది వచ్చేసి 30. సో ఆ మిగిలిపోయిన 30 వర్క్ని 30 units ఆఫ్ వర్క్ని ఏ కంప్లీట్ చేయాలి. ఏ ఎప్పుడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? రోజుకి 5 చేస్తున్నాడు. 30 కంప్లీట్ చేయాలంటే 6 daysలో వచ్చేసి ఏ వర్క్ని కంప్లీట్ చేస్తాడు అనమాట. ఓకే, సో 6 days. ఫైన్. సో ఇలా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, స్మాల్ ఎర్రర్ వచ్చింది. సో అలా జరిగింది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీ దగ్గర సరే మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటే టైమ్ అండ్ వర్క్లో తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోస్లో వాటిని అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బాయ్.